శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం అండి. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ దేవాలయం. మీరు ఒక్కసారి ఈ దేవాలయంలో మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి అమ్మవారి దగ్గర మీ సంకల్పం, మీ ధర్మమైన కోరిక చెప్పుకొని 5 గాని 9 గాని 11 గాని, ముఖ్యంగా అమ్మవారి ఆలయంలో 9 పైగా ప్రదక్షిణలు చెయ్యాలి. లేదా చేత కాకపోతే కనీసం 5 కానీ 3 కానీ మన శక్తి కొరకు ఎంతైతే అన్ని ప్రదక్షిణలు చేయాలి. ముఖ్యంగా 9 ప్రదక్షిణలు, ఇది మర్చిపోకండి. మన తలరాతని, మన జీవితాలని మార్చి చక్కదిద్ది పంపించే దేవాలయం అండి ఇది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే, ఎవరైనా సరే అండి, వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం లేదు, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కావడం లేదంటే ఇక్కడ జంట నాగులకి వచ్చేసి అభిషేకం చేయడం గాని, పూజారి గారు చెప్పిన విధానంగా పూజలు చేయడం గాని, తర్వాత ఇక్కడ సిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుంటే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తుల నమ్మకం. నేను మరొక విషయం మీకు చెప్తున్నానండి. ఎప్పుడైనా సరే మహాదేవుడికి ఎలా పూజ చేయాలో నేను క్లియర్ గా మీకు ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను, క్లిక్ చేసినా వస్తుంది. మన ఛానల్లో శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం వీడియో ఉంది, తప్పకుండా చూడండి. అండ్ ఈ దేవాలయం ఎక్కనో లేదండి, మన తెలుగు రాష్ట్రాలలో, మన తెలంగాణ హైదరాబాద్ లో యూసఫ్ గూడ మెట్రో స్టేషన్ పక్కనే ఈ ఆలయం ఉంటుందండి. ఈ దేవాలయంలో విశేషమైన పూజలు, శారద నవరాత్రులు మరియు బోనాల పండుగ మరియు కార్తీక మాసం, శ్రావణ మాసం రోజు జరిగే విశేషమైన పూజలు చేశారు. కుంకుమ అర్చన గాని, తర్వాత శ్రీచక్ర పూజ గాని, ఇతర పూజలు చాలా విశేషంగా అమ్మవారికి చేశారు. ప్రత్యేకంగా అలంకారాలతోటి చాలా విశేషంగా చేస్తారండి. దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు అండి. దయచేసి ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. మీకు గనక మన వీడియోస్ నచ్చితే ప్రతి ఒక్క దేవాలయాన్ని